రోజుకు 100 టిప్పులు సార్. 100 టిప్పులు వెళ్లాల్సిందే ఖచ్చితంగా రాయంపేట నందలూరు నుంచి. ఓన్లీ ఇసుక మాఫియా కోసమే సార్ ఇదంతా రావడం కాదు. ఒక 3 కోట్ల రూపాయల కోసం 3,000 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం చేశారు సార్. ఎన్ని టిప్పులు సార్ రోజులకి? అనేక మంది సార్ ఇబ్బందులు పడుతున్నారు సార్ ఈ రోజున. అనేక మంది ఇబ్బందులు పాలు అవుతున్నారు సార్ ఈ రోజున. అనేక మంది కుటుంబాలందరూ రోడ్డు మీద పడినాయి సార్. ఇల్లు కొట్టుకుని పడిపోయిన మన జనసేన కార్యకర్తలు అండగా నిలబడినారు సార్ ఈ రోజున నందలూరు మండలం నుంచి. ఎంతమంది సార్ ఈ రోజున ఈ ఇసుక మాఫియా వల్ల ఎంతమంది పోవాలి సార్? అడిగేవాడు ఉంటే అడిగేవాడు మాట్లాడితే కార్యకర్తలు మెరీ సార్ భయపాంతులు గురిగా సార్ ఏమైతుందని రౌడీ రాజ్యంగా మారుతున్నారు సార్ వైసీపీ ప్రభుత్వం. ఎవరైనా వచ్చి అడిగితే ఏమే పోలీస్ స్టేషన్ వేపిస్తా, ఏం చేస్తావు నువ్వు, ఏమే తోలుతాం లారీలు తోలుతామని ఈ రోజు అనేక మంది చనిపోయి రోడ్డు మీద పడి ఉన్నారు సార్ ఈ రోజున. వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం ఏంటంటే నందలూరు మండలం నుంచి చివరిలో ఉన్నటువంటి కొత్త పంచాయతీ మాది టంగుటూరు 100 టిప్పర్లు డైలీ సార్. వీళ్ళు నీళ్లు వదిలితే అక్కడ ఇసుక రవాణాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి స్టాక్ పెట్టేసి ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులు, అది కూడా రాత్రులు అక్కడ పనిచేసే వ్యక్తి ఈ పరిసర ప్రాంతాల వ్యక్తి ఉన్నాడు, కంటిన్యూ అన్ని కంటైనర్ స్లిప్పర్లు, వాళ్ళ ఇసుక దాహానికి ఈ రోజున ఇంతమంది బలైనారు. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఉదయం 6:30 తెగిపోయింది కాబట్టి చాలా వరకు ప్రాణ నష్టం జరగల. వాళ్ళ ధనదాహానికి అసలు అంతే లేదు సార్. సమస్యను నిలదీస్తే వాళ్ళ మీద ఎస్సీ కేసులు. కనీసం టిప్పర్లు వెళ్ళకూడదని రాళ్ళు కూడా అడ్డం పెట్టాం సార్. ఎందుకంటే ఆ రూట్లో స్కూల్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజ్ అన్ని ఆ రూట్లో నుంచి వెళ్ళాలి సార్. టిప్పర్లు వెళ్ళాలా, వాళ్ళ పాటికి వాళ్ళ పని చేసుకుంటూ ఉండాలి, అంతవరకే. కానీ ప్రజలు ఎవరైనా గట్టిగా మాట్లాడితే పోలీసులు అండ చూసుకున్నారు సార్. సోమనాథ స్వామి టెంపుల్ భక్తులకు, అలాగే శుక్రవారం అక్కడ ముస్లింస్ ఉన్నారు, వాళ్ళ నమాజు కనీసం 2 రోజులు కూడా విరామం ఇవ్వకుండా రాత్రి 10 గంటల వరకు మేడం మల్లికార్జున రెడ్డి గారు నేను 50 కోట్లు ఖర్చు పెట్టాను ఎలక్షన్లకు 60 అయినా పెడుతున్నానని చెప్పేసి అంటున్నాడే. ఈ రోజు మీరు ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఈ కట్టల సంచుల డబ్బులు ఇంటి బయట వస్తాయా? ఈ రోజున ప్రాణాలు కోల్పోయి వాళ్ళు తినడానికి తిండి లేక బిక్కుమంటూ ఇళ్ళ లేకపోతే మొలకలు వచ్చినాయి సార్. కొన్ని టన్నుల బియ్యము వడ్లు మొలకలు వచ్చినాయి, మనం వాసన భరించలేకున్నాం. ఈరోజు మరి నీకు ప్రజలను ఆదుకోవడానికి కట్టలు అంటే ఇలా అహంకారం. రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నోట్ల కట్టలు విసిరేసి మందు బాటలు విసిరేస్తే జనాలు నాకు ఓటు వేస్తారని ధీమా. పిల్లలను కాపాడుకొని మా పానాలు దక్కించుకొని మేము గడ్డెక్కినాం సార్. ఇంకేమి అంతకాడికి ఇంకేమి లేదు, కట్టుకునే బట్టలతో ఉన్నాము సార్. మాకు ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎటువంటి సాయం రాలేదు సార్. మాకు బయట ప్రజలే తీసుకొచ్చి ఇస్తున్నారు కానీ మాకు ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు ఒక్కటి సాయం కూడా మాకైతే ఇవ్వలేదు. నేను రాని పడిపోతానన్నే స్వామి. మళ్ళీ బేస్మెంట్ కూడా మొత్తం కోసుకోండి, అది పడిపోకుండా అంటే మా ముగ్గురు పోయింది స్వామి. ఆవులు ఎనువులు తోటలు